మిర్చిలో మొదటి పిచికారిగా ఏ మందులైతే స్ప్రే చేసుకోవాలి పూర్తి వీడియోకి వెళ్ళిపోదాం. రైతులందరికీ నమస్కారం. నా పేరు సాంబశివరావు. మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మిర్చిలో మొదటి పిచికారిగా ఏ మందులైతే స్ప్రే చేస్తున్నాను అయితే పూర్తి వీడియో చేస్తున్నాను. మన ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అయితే ఈ మొక్క నాటేసి వచ్చేసి 23వ తారీఖు అయితే వేయడం జరిగింది, సెప్టెంబర్ 23కు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖచ్చితంగా 8 రోజులు అయింది. 8 రోజులలో మొదటి పిచికారి ఏ మందులు స్ప్రే చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటే, నేనైతే మొదటి మందిగా నేను కాదు ఇంకా వేరే రైతులైనా కూడా మొదటి పిచికారిగా చూడండి స్టార్తిన్ అంటే ఎస్పేట్ మరియు స్వాల్ మోనోక్రోటోపాస్ ఈ 2 మందులు అయితే స్ప్రే చేయడానికైతే వచ్చాను. స్ప్రే చేయడానికంటే చూడండి ట్యాంక్కి ఈ మందులు అయితే స్ప్రే చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ మందులు ఎందుకు స్ప్రే చేయాలి అంటే, మనకు మొక్క వేసిన కాడ నుంచి అడికి వారం రోజులు అంటే 7 రోజులైన తర్వాత మొక్క అనేది కొంత నాటుకోవడం జరుగుతుంది, ఏనుకోవడం జరుగుతుంది. ఏనుకున్న తర్వాత అది ఇగురు పొడిచి వచ్చేటప్పుడు మనకు సన్న పురుగు లేదా తెల్లదోమ అనేది మొక్కలపైకి చేరే అవకాశం ఉంటుంది. మొక్కని పీల్చేసి రసం పీల్చి మొక్క నలుపు ధనం లేదా ఎరుపు రంగులో వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసం అయితే ఈ 2 మందులు అయితే స్ప్రే చేసినట్టయితే తెల్లదోమకు మరియు చిన్న లేత పురుగులకు, చిన్న పెద్ద లద్దె పురుగులకు అన్నిటికి పనిచేస్తుంది. అలాగే ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి అంటే, 1 లీటర్ వచ్చేసి 1 లీటర్ కాదు, నోక్రాను లీటర్ ఎకరానికి వచ్చేసి దగ్గర పావు లీటర్కి ఎక్కువ అంటే ఎకరానికి దగ్గర 300 గ్రాములు 300 ml కొట్టుకుంటే ఎకరానికి సరిపోతుంది. ప్రజెంట్ చిన్న మొక్కలు అప్పుడు కాబట్టి 1 లీటర్ వచ్చేసి 3.5 ఎకరాలకు 4 ఎకరాలు కొట్టుకోవచ్చు. ఆర్తిన్ వచ్చేసి 1 కిలో ఆర్తిను 4 ఎకరాల దాకా వాడుకోవచ్చు. ఎందుకంటే చిన్న మొక్కలే కదా, దానికి తగ్గ నీళ్ళల్లో 4 ఎకరాలకు వాడుకున్నారంటే 1 ఎకరానికి వచ్చేసి ఫస్ట్ నుంచి 8 ట్యాంకుల వరకు 6 నుంచి 7 ట్యాంకులు ఇట్లా వాడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీకైతే ఎకరాల చొప్పున అయితే చెప్పడం జరుగుతుంది. మీరైతే ఈ మందులు అయితే ఇప్పుడు మీరు కూడా కొట్టినట్టయితే మనకు కామెంట్ సెక్షన్లో ఎన్ని రోజులకు కొట్టారు, మళ్ళీ ఎప్పుడెప్పుడు కొట్టుకోవచ్చు అనే దాని గురించి కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్ ఖచ్చితంగా మీకు మేము చేసే ప్రతి ఒక్క వీడియో రైతులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం మాత్రమే మన వీడియోని షేర్ చేయండి రైతులకు. నేను ఈరోజు మరొకసారి చూపెడుతున్నాను చూడండి. ఇక్కడే ఉన్నాయి మోనోక్రోటోపాస్, ఎస్పేట్, ఆర్తిన్ అనే 2 మందులు వేసి స్ప్రే చేయడం జరుగుతుంది. చూడండి బకెట్, మోటార్, ఇదే మా ప్లేస్. ఖచ్చితంగా మీరు కూడా ఏ మందులు స్ప్రే చేశారో చెప్పండి. మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని రైతు వీడియోని ఆదరించండి. థ్యాంక్ యూ.